హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగోటి. వెల్కమ్ టు బల్టా న్యూస్. గడిచిన 5 సంవత్సరాలలో తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీల యొక్క గ్రాఫ్ ఎలా పెరుగుతుంది లేదా గ్రాఫ్ ఎలా తగ్గింది అనేది మీకు క్లియర్గా వివరించడం కోసం ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అలాగే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని తీసుకుంటే 97,945 ఓట్లతో అగ్రస్థానంలో ఉంది. గడిచిన 5 సంవత్సరాల క్రితం అంటే 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 97,945 ఓట్లతో పటిష్టంగా ఉంది. అదే 2019 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి 76,96,845 ఓట్లకి తగ్గిపోయింది. అంటే ఇక్కడ మనం క్లియర్గా ఏమర్థం అవుతుంది, అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి అంటే దాదాపు 2018 2019 మధ్యలో అంటే ఒక 1 ఇయర్ గ్యాప్ లోనే బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుందని క్లియర్గా అర్థమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు. అదే లోక్సభ ఎన్నికల విషయానికి వచ్చేసరికి 1 ఇయర్ లోనే చేంజ్ కనిపించింది. అంటే అక్కడ క్లియర్గా అర్థమైపోయింది లోక్సభ ఎన్నికలకి అసెంబ్లీ ఎన్నికలకి ఎంత మార్పు వచ్చింది ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీ మీద. అంటే అక్కడికి 97,945 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఉంటే అదే లోక్సభకు వచ్చేసరికి 76,96,845 ఓట్లకి తగ్గిపోయింది. అంటే నెమ్మదిగా బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది దిగుతూ వస్తుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమైంది. అదే క్రమంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 87,53,956 ఓట్లకి తగ్గిపోయింది బీఆర్ఎస్ గ్రాఫ్. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ అనేది ఎలా తగ్గిపోయింది అనేది ఈ గణాంకాలను చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ యొక్క గ్రాఫ్ అనేది ఎంత క్లియర్గా డౌన్ అవుతూ వస్తుంది అనేది ఇప్పుడున్న ఈ గణాంకాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. అదే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 97,945 ఓట్లతో తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి జస్ట్ ఒక 1 ఇయర్ గ్యాప్ లోనే తన గ్రాఫ్ మొత్తం దిగిపోతూ వస్తుంది అని క్లియర్గా అర్థమైపోయింది. 76,96,845 ఓట్లతోటి 2019 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగింది. అదే 2023కి వచ్చేసరికి మొత్తం తారుమారైపోయింది. 87,53,956 ఓట్లకి పరిమితం అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అంటే గడిచిన 5 సంవత్సరాల్లో 2018 నుంచి 2023 వరకు ఎంత గ్రాఫ్ పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ కానీ ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రాఫ్ చూస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 58,83,088 ఓట్లు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 58,83,085 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీతో పోలిస్తే 2018లో కాంగ్రెస్ పార్టీ అనేది చాలా డౌన్ లో ఉంది. తన గ్రాఫ్ అనేది పటిష్టంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 2018లో ఎవరు టచ్ చేయలేనంత ఎత్తులో, ఎవరు టచ్ చేయలేనంత దూరంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అంటే అగ్రస్థానంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది 2018లో. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో 2019లోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి 54,96,686 ఓట్లతో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకి అటు లోక్సభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చేసరికి 58,83,085 ఓట్లు ఉంటే లోక్సభకు వచ్చేసరికి 54,96,686 ఓట్లకి గ్రాఫ్ పడిపోయింది. అంటే అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి 1 ఇయర్ లోనే కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది. అంటే 2018 2019 మధ్యలో లోక్సభకి ఇటు అసెంబ్లీ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోతూనే వస్తుంది. అప్పటికి ఇంకా మెరుగు అవ్వలేదు. అప్పటికి ఇంకా బీఆర్ఎస్ పార్టీ హవా సాగుతూనే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా కొనసాగుతూనే ఉంది. కేసీఆర్ యొక్క హవా కొనసాగుతుంది అని చెప్పేసి క్లియర్గా అర్థమైపోతుంది తెలంగాణ రాష్ట్రంలో 2018 2019 మధ్యలో. తర్వాత 2023లో 92,35,833 ఓట్లకి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెంచుకోవడం జరిగింది. అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా 2023లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలబడ్డది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 92,35,833 ఓట్లతోటి అగ్రస్థానంలో నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఇది ఎవరు ఊహించనిది. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన పార్టీగా ఉందని అందరూ గ్రహించారు. కానీ ఇంత తొందరగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉవ్వెత్తిన ఒక అలలాగా, ఒక సునామీలాగా వస్తుందని చెప్పేసి ఎవరు ఊహించలేని పరిస్థితి. ఒక్కసారిగా మనం చూద్దాం. 2018లో 55,83,808 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఉంటే
అదే 2023 అసెంబ్లీ ఎన్నికలకి 92,35,833 ఓట్లు వచ్చాయి. అంటే 58కి 58 లక్షలకి 92 లక్షలకి ఎంత తేడా ఉందో ఒకసారి గమనించండి. 2023లో తిరుగులేని పార్టీగా కాంగ్రెస్ పార్టీ అవతరించిందని చెప్పడానికి ఈ గణాంకాలు క్లియర్ గా మనకు అర్థమవుతున్నాయి. అదే బీజేపీ విషయానికి వస్తే 2018 అసెంబ్లీలలో 14,43,799 ఓట్లతో బీజేపీ పార్టీ ఉంది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. అదే లోక్సభ స్థానానికి వచ్చేసరికి 36,26,173 ఓట్లతో పటిష్టంగా ఉంది బీజేపీ. అంటే అసెంబ్లీ ఎన్నికలకి లోక్సభ ఎన్నికలకి వ్యత్యాసం చాలా కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాఫ్ పడిపోయిన బీజేపీ పార్టీకి లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి ఒక్కసారిగా తన గ్రాఫ్ పెంచుకోగలిగింది. అంటే లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టాలి అని చూస్తున్నారని చెప్పేసి క్లియర్ గా ఈ గణాంకాలు బట్టి మనకు క్లియర్ గా అర్థమవుతుంది. 2018లో 14,43,799 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల్లో వస్తే అదే 2019 జస్ట్ ఒక 1 year లోనే లోక్సభ ఎన్నికల్లో 36,26,173 ఓట్లు బీజేపీ పార్టీకి చేతిలో ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది లోక్సభ ఎన్నికలకి ప్రజలు బీజేపీ పార్టీకి పట్టం కట్టారు అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమైపోయింది. అదే 2023 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి 32,57,528 ఓట్లు తన చేతిలో పెట్టుకోగలిగింది బీజేపీ పార్టీ. అంటే మనకి క్లియర్ గా అర్థమవుతుంది గణాంకాల ప్రకారం బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంత బలమైన పార్టీగా అవతరించబోతుంది ముందు రోజులు అని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే బీజేపీ పార్టీ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 14,43,799 ఓట్లు ఉంటే 2023 అసెంబ్లీ ఎన్నికలకి 32,57,520 ఓట్లతోటి బీజేపీ పార్టీ పటిష్టంగా ఉంది. జస్ట్ ఈ 5 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఎంత డెవలప్ అయింది, బీజేపీ పార్టీ ఎంత బలం పుంజుకుంది తెలంగాణ రాష్ట్రంలో అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఇక్కడ ఈ గణాంకాలను చూస్తే. ఈ విధంగా చూస్తే ఫ్యూచర్ లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో శాసించే విధంగా ఎదగబోతుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. ఒక పక్క జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ లోక్సభ ఎన్నికలకు హోరాహోరీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వా నేనా అన్నట్టుగా ఢీకొడుతున్న ఈ సమయంలో ఈ గణాంకాలు చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది ఈ రెండు పార్టీల మధ్యనే హోరాహోరీ యుద్ధం జరగబోతుంది అని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది. 2018 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 54,96,686 ఓట్లు ఉంటే అదే 2019 లోక్సభ ఎన్నికల్లో 36,26,173 ఓట్లు బీజేపీ పార్టీకి ఉన్నాయి. అంటే ఈ విధంగా చూసినా 2019లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది. 2018-2019 సంవత్సరంలోనే బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ పార్టీ చాలా మెరుగులో ఉన్నది అని చెప్పేసి మనకు క్లియర్ గా అర్థమవుతుంది ఈ గణాంకాలను చూస్తే. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 2018 నుంచి 2023 వరకు జరిగిన ఈ పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఈ పరిణామాలు బీజేపీ పార్టీకి ఒకంత బలాన్ని చేకూర్చినట్టుగా క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గణాంకాల ప్రకారం చూస్తే బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో బలమైన పార్టీగా అవతరించబోతుంది ముందు రోజులు అని చెప్పేసి క్లియర్ గా ఈ గణాంకాలు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 14,43,799 ఓట్లు ఉంటే అదే 2023 అసెంబ్లీ ఎన్నికల నాటికి 32,57,528 ఓట్లు. అంటే 14 లక్షలకి 32 లక్షలకి ఎంత తేడా ఉందనేది ఒకసారి గమనించవచ్చు మనం ఇక్కడ క్లియర్ గా. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలకి 2023 అసెంబ్లీ ఎన్నికలకు మధ్య ఎంత బలం పుంజుకుంది, ఎంత బలపడింది తెలంగాణలో బీజేపీ పార్టీ అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇప్పుడు గణాంకాల ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజారిటీ తోటి ముందంజలో ఉందని చెప్పేసి గణాంకాలు చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 92,30,833 ఓట్లతోటి కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు జరగబోయే లోక్సభ ఎన్నికలు ఏదైతే ఉందో ఈ గణాంకాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి ఆధిపత్యం ఎక్కువ ఉండే అవకాశం ఉందని చెప్పేసి క్లియర్ గా అర్థమవుతుంది.